హాయ్ ఫ్రెండ్స్, అనగనగా ఒక ఊరిలో చంద్రం అనే యువకుడు ఉండేవాడు. అతనికి ఈత అంటే చాలా ఇష్టం. ఊరి చివర ఉన్న నదికి వెళ్లి ప్రతిరోజు ఈత కొట్టి వస్తుండేవాడు. అదే ఊరిలో ఉండే నాగరాజు అనే కుర్రాడికి చంద్రానికి మధ్య ఒకసారి చిన్న గొడవ జరిగింది. అప్పట్నుంచి ఇద్దరూ ఎప్పుడూ ఎక్కడా ఒకరికొకరు ఎదురుపడినా కోపంగా చూసుకునేవారు. నాగరాజుకు ఈత రాదు. ఎలాగైనా చంద్రంలాగా తాను కూడా ఈత కొట్టాలనుకున్నాడు. వీలైనప్పుడల్లా ఈత నేర్చుకోవడానికి వెళ్లడం మొదలుపెట్టాడు. ఒకరోజు సాయంత్రం చంద్రం తన స్నేహితులతో కలిసి ఈత కొట్టడానికి నదికి వెళ్లాడు. ఆ రోజు నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇంత ఉధృతంగా ప్రవహిస్తున్న నదిలో ఈత కొట్టడం చాలా ప్రమాదం అనుకుంటూ చంద్రం అతని స్నేహితుడు ఇంటికి బయలుదేరారు. ఇంతలో వారికి నాగరాజు ఎదురుపడ్డాడు. ఎప్పటిలాగే నాగరాజు చంద్రం కోపంగా చూసుకుంటూ ముఖాలు తిప్పుకున్నారు. నాగరాజు నది ఉధృతంగా ప్రవహిస్తుందనే విషయాన్ని గమనించకుండా నదిలో ఈతకు దిగాడు. నీరు వేగంగా ప్రవహిస్తుండటంతో నాగరాజు నదిలో కొట్టుకుపోసాగాడు. ప్రాణభయంతో రక్షించండి రక్షించండి అని అరిచాడు. ఆ అరుపులు విన్న చంద్రం ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నదిలోకి దూకాడు. నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న నాగరాజును రక్షించి ఒడ్డుకు చేర్చాడు. తనని చంద్రం కాపాడినందుకు 2 చేతులు జోడించి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపాడు నాగరాజు. ఇంటికి వెళ్తున్నప్పుడు చంద్రాన్ని అతని మిత్రుడు, నువ్వు నాగరాజు గొడవ పడ్డారు కదా, మరి అతన్ని రక్షించడానికి నీ ప్రాణం సైతం లెక్క చేయకుండా నదిలోకి దూకావు ఎందుకు అని అడిగాడు. అప్పుడు చంద్రం, నాకు ఈత వచ్చి కూడా నా కళ్ళ ముందు ఈత రాని వాడు నీటిలో కొట్టుకుపోతుంటే చూస్తూ ఉండలేకపోయాను. ఒకవేళ అతనికి ఏదైనా ప్రమాదం జరిగితే అతన్ని రక్షించే అవకాశం ఉండి కూడా రక్షించలేకపోయాననే బాధ నన్ను జీవితాంతం వేధించేది. ఆ బాధ భరించడం కన్నా కొద్ది నిమిషాల తెగింపు నయం కదా. పైగా శత్రువైనా సరే ప్రాణాపాయంలో ఉంటే రక్షించి తీరాలి అన్నాడు చంద్రం. అతడి మంచి మనసును మిత్రుడు అభినందించాడు. ఈ కథలో నీతి ఏంటంటే శత్రువైనా సరే ఆపదలో ఉన్నవారిని కాపాడడం మానవత్వం అవుతుంది.